హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మనం ఇంట్లోనే చాలా ఈజీగా మెహందీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో చాలా మంచిగా పండుతుంది. సో మెహందీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో అందరికీ ఇష్టం కదా. సో మరి చాలా సింపుల్ పద్ధతిలో నేనైతే మెహందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి. సో మంచి కలర్ అనేది మనకు వచ్చింది. సో 100% కాదు, 200% మీరు పక్కాగా ట్రై చేయొచ్చండి. సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, చాలా సూపర్గా ఉంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఇక్కడ బౌల్లో వాటర్ అనేది తీసుకున్నానండి. అలాగే ఒక 5 తమలపాకులు అనేవి తీసుకుంటున్నాను. ఒక్కసారి వాష్ చేసుకోవాలి తమలపాకులు అనేవి. ఇక్కడైతే మిక్సీ జార్ అనేది నేను తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నానండి. కాడలతో సైతం మనం అయితే వేసుకోవచ్చు. సో తొడిమలు అంటారు కదా, అది. సో అవి వేసుకున్నా కూడా ఏం పర్వాలేదండి. సో ఈ విధంగా ఒకసారి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మరి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాన్ సున్నం అంటారు కదా, ఇది మనకి షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుందండి. 5 రూపీస్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి. ఇది కూడా తగినంత మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి, క్వాంటిటీ బట్టే మనం యాడ్ చేసుకోవాలి. మరి పాన్ సున్నం అని అంటే మనకి ఎక్కడైనా షాప్స్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. సో ఇది కూడా ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇంత అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో సరిపోతుందండి ఆ మాత్రం. సో ఇప్పుడు దీన్ని అంతటిని కూడా మనం మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మీకు పేస్ట్ అవ్వకపోతే ఒక 1/2 స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు నలగకపోతే వాటర్ వేసుకోండి. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ విధంగా మన ఇంట్లో పాతది ఏదైనా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, సో టీ స్ట్రైనర్లో మనం ఇదంతా మిశ్రమం అనేది వేసుకోవాలండి. సో ఒకసారి మనం క్లీన్ చేసేసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకోవాలి దాని లిక్విడ్ అనేది. సో చూస్తున్నారు కదండి, సున్నం వేయడం వల్ల మంచి కలర్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ మనం అయితే మీకు నచ్చే డిజైన్ మీరైతే వేసుకోవచ్చండి. నేనైతే నాకు పెద్దగా డిజైన్స్ ఏం రావు, నేను సింపుల్ గా ఈ విధంగా వేసుకున్నాను. సో మీకు నచ్చే డిజైన్స్ వేసుకోవచ్చండి. చాలా మంచిగా పండుతుంది మెహందీ. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నెక్స్ట్ మెయిన్ వచ్చేసి గోపురం కుంకుమ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. సో ప్రతి కుంకుమ పండుతుందని చెప్పలేమండి. సో నేనైతే గోపురం కుంకుమ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా షాప్స్ లో ఇది చాలా ఈజీగా దొరుకుతుందండి. ఈ ప్యాకెట్ వచ్చేసి 15 రూపీస్ ఉంటుంది. సో ఈ కుంకుమలో కూడా చాలా షేడ్స్ ఉంటాయండి, రెడ్, మెహందీ, బర్గండీ కలర్ అట్లా. సో నేను తీసుకునేది వచ్చేసి మంచి రెడ్ కలర్ అనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో చూసుకుంటా మీరు కలుపుకోవాలండి, ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. సో మనకి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనం మెహందీ పెట్టుకునేటట్టుగా ఉంటే సరిపోతుంది ఆ లిక్విడ్ వచ్చేసి. సో ఒక్కసారి మనకేమీ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నేను డిజైన్ అంతటికి అప్లై అయితే చేసుకుంటున్నాను. సో చాలా సింపుల్ అండి. అండ్ రిజల్ట్ కూడా మనకి ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 2 to 3 డేస్ మనకి ఈజీగా ఉంటుందండి. మనం కొంచెం డిష్ వాషెస్ అట్లా వాష్ చేయకుండా ఉంటే, సబ్బు అది పెట్టకుండా ఆ చేతికి ఉంటే మనకి 2 to 3 డేస్ ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి పిల్లలు, సో అట్లా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం ఒకసారి మనం బార్డర్ లైన్స్ గీసుకున్నామంటే ఏదైనా డిజైన్ మంచిగా రీఫిల్లింగ్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా. సో మన డిజైన్ ఎలా ఉంది అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. సో నాకైతే పెద్దగా డిజైన్స్ రావండి. సో ఒక 5 మినిట్స్లో ఈ విధంగా మనకి డ్రై అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు నేను లైవ్లో టెస్ట్ చేసి చూపిస్తున్నా చూడండి. కొంచెం ఒక వాటర్ అనేది తీసుకొని నేను ఈ విధంగా ఒక్కసారి వాష్ చేసుకుంటున్నాను. సో చాలా మంచి కలర్ అయితే వచ్చిందండి. సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియోని వస్తే కూడా తప్పకుండా లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు రీచ్ అనేది ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను అలాగే నా అక్కడ రైట్ హ్యాండ్ కూడా నేను ఇంకొక డిజైన్ అనేది పెట్టుకున్నాను, అది కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి. సో చాలా మంచి కలర్ అనేది వచ్చిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో చాలా బాగుంది కదండి. సో వీడియోని వస్తే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.